హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఉదయాన్నే ఇలా మొక్కల్ని పువ్వుల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలా మొక్కల్ని చూస్తూ ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇలా ఇంటి ముందు చిన్న ముగ్గు ఉన్నా కూడా చాలా అందంగా అనిపిస్తుందండి. సో ఉదయాన్నే ఈ పనులైతే చకచకా చేసుకున్నాను. ఇక ఈరోజైతే గుడికి వెళ్దాం అనుకున్నానండి. మాకు దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. సో ఇక వర్క్స్ అన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఈరోజు క్లైమేట్ అయితే ఫుల్ ఎండతో ఉందండి. కాకపోతే క్లౌడ్స్ ఎంత బాగున్నాయో అండి, అసలు చూస్తుంటే ఇంకా కాసేపు చూడాలనిపిస్తూ ఉంటుంది. మా ఊరి చుట్టుపక్కల నేచర్ చాలా బాగుంటుందండి. చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇలా వస్తూ ఉంటే ఇక్కడైతే వరి పొలాలు ఎంత బాగా ఉన్నాయో అండి అసలు. అలా కాసేపు ఆగి చూడాలనిపించింది. చూసారా, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో కదండి అసలు. అసలు ఈ వరి పొలాలు, అలా ఆకాశము ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ చూడ్డానికి రెండు కళ్ళు అయితే చాలవండి. ఎంత అందంగా అనిపిస్తుందో అండి. ఇలా పొలాల్ని చూస్తూ ఉంటే ఇంకా కాసేపు చూస్తూ ఉండాలనిపిస్తుందండి. ఇక ఇవన్నీ చూసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ రోడ్డు మొత్తం ఎంత బాగుందో అండి, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక ఇక్కడే పూజా సామాన్ అయితే తీసేసుకున్నామండి. ఈ టెంపుల్ అయితే రోడ్డుకి దగ్గరే ఉంటుందన్నమాట. సో మనకు రోడ్డుపై నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుందండి. ఇక ఇక్కడైతే టెంపుల్లో వర్క్స్ జరుగుతున్నాయన్నమాట. ముందైతే స్వామి ఒక్కరే ఉండేవారు అన్నమాట. సో ఇప్పుడు చుట్టూ మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అసలు ఎంత బాగుంటాడో అండి స్వామి అయితే, చాలా బాగుంటాడు. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల స్వామి దగ్గరికి అయితే వెళ్ళనివ్వలేదండి. నాకైతే చాలా బాధగా అనిపించింది. కానీ ఆ స్వామి మనకు తోడుగా ఉన్నాడని వెంటనే మనకు తెలియజేస్తాడండి. అక్కడ ఉన్న పూజారి గారు అయితే మమ్మల్ని పిలిచారన్నమాట. సో మేము వెళ్ళి ఇలా మేము తెచ్చిన మాలని దేవుడి పాదాలకైతే అలంకరించుకున్నాం. నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. మనం గట్టిగా సంకల్పించుకోవాలి, కానీ జరగందంటూ ఏదీ ఉండదండి. ఇలా మేము తెచ్చిన మాలని ఆ హనుమంతునికి ఇలా అలంకరించుకున్నామండి. ఇవన్నీ చిన్న విషయాలే అయినా చాలా ఆనందాన్ని ఇస్తాయండి మనకైతే. ఇక ఇక్కడే పక్కనే స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పూజ చేసుకోవడానికి. సో మేము తెచ్చిన పండ్లని దేవుడికైతే ఇక్కడ సమర్పించుకొని ఇక్కడే పూజ అయితే చేసుకున్నామండి. ఇలా మేమైతే పూజ చేసేసుకున్నామండి. ఇలా దేవుడికి దగ్గరగా ఉండడం కూడా మనకెంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి మన వెనకలు ఉండి నడిపించేది దైవమే అండి. నేనైతే దాన్ని గట్టిగా నమ్ముతూ ఉంటాను. ఇలా హారతి అయితే ఇచ్చేసుకున్నామండి. ఇక నేనైతే స్వామిని చూస్తూ నేను రాస్తున్న రామకోటి తొందరలో కంప్లీట్ అవ్వాలని దేవుణ్ణి అయితే ప్రార్థించానండి. ఇలా హనుమంతుడిని చూడగానే చాలా శక్తి వస్తుందండి మనకి. ఇక గుడికి వచ్చామంటే ప్రసాదం కంపల్సరీ కదండి. ఇక్కడైతే ఇలా పులిహోర అయితే పెడుతూ ఉన్నారు. ఇక ఇక్కడే ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుందండి. సో మేమైతే అన్నదానానికి కాస్త విరాళం అయితే రాసిచ్చాం. ఇక్కడ గుడికి కూడా విరాళం తీసుకుంటూ ఉన్నారండి. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా, సో డెవలప్మెంట్ కోసం కూడా తీసుకుంటూ ఉన్నారు.
ఇలా స్వామిని చూస్తూ ఉంటే ఇంకా కాసేపు చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుందండి. ఎంతైనా హనుమాన్ అంటే మనకు ఒక శక్తి అండి. ఆయనను తలుచుకోగానే మనకు చాలా ధైర్యం వస్తూ ఉంటుంది కదండి. ఇలా స్వామిని దర్శనం చేసుకుని ఇక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఏంటో ఈరోజు నాకే ఇలా కనిపిస్తుందో ఏమో అర్థం అవ్వట్లేదండి. ఆకాశం అంతా చాలా అందంగా అనిపిస్తూ ఉంది. ఇక వస్తూ ఉంటే ఇక్కడ ఉయ్యాలలు అయితే కనిపించాయండి. ఇంతకుముందు అయితే నాకు ఒకటి ఉండేదన్నమాట. సో ఈ కొత్త ఇంట్లోకి వచ్చాక మళ్ళీ తెచ్చుకోలేదు. సో ఈరోజు ఒకటి తీసుకుందామని ఇలా షాప్కి అయితే వచ్చామండి. ఇక్కడ అన్నీ చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ అండి నాకు ఇదే చాలా ఇష్టం అండి. ఈ వెదురు ఉయ్యాలలు చాలా బాగుంటాయి. ఇలా వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి. సో వీటన్నింటినీ అయితే చూస్తూ ఉన్నాం. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇవి. కానీ ఈరోజు అయితే తీసుకోవాలని వచ్చాం కనుక ఇదైతే ఒకటి తీసేసుకున్నామండి. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలా దీన్ని అయితే తీసేసుకున్నామండి. ఇక ఇందులోకి వీళ్ళు బెడ్ కూడా దీనికి ఇచ్చేస్తారన్నమాట. సో అది కూడా తీసేసుకున్నాం. సో ఇదైతే మొత్తం మా వారైతే చెక్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇలా దీన్ని తీసుకొని వచ్చాం కానీ అండి దీన్ని హ్యాంగ్ చేయడం కూడా చాలా కష్టమైంది. మేము ఇంటి వర్క్ చేయించేటప్పుడే ఇలా హ్యాంగర్స్ని అయితే పెట్టించేస్తామండి పైన. సో అవి హైట్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక దానికే ఎలాగో అలా హ్యాంగ్ అయితే చేసేస్తారండి. ఇలా 2 అయితే పెట్టించానండి నేను పైన హ్యాంగర్స్. సో మనం పెద్ద ఉయ్యాలు కూడా ఇక్కడ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అన్నమాట. ఇలా దీన్ని అయితే ఇక్కడ సెట్ చేసుకున్నామండి. బుద్ధుడి దగ్గర పైన బాల్కనీలో దీన్ని సెట్ చేసుకున్నాను. చూసారా చాలా బాగుందండి. మా పాత ఇంట్లో అయితే ఇది హాల్లో ఉండేదండి. అప్పుడైతే అనుకునేదాన్ని ఒక బాల్కనీ కట్టుకొని ఇలా వేసుకోవాలి, అప్స్టేర్ పైన చక్కగా వర్షం చూస్తూ ఉండొచ్చు మార్నింగ్స్ అని. సో ఆ కోరిక అయితే ఇలా నెరవేరిందండి. ఇవన్నీ చిన్నవే అండి, కాకపోతే ఇవి ఇచ్చే ఆనందం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా స్వీట్ కార్న్ని బాయిల్ చేస్తున్నానండి. ఇలా మనం కుక్కర్లో వాటర్ కాస్త వేసుకొని ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని కార్న్ అయితే బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి కనుక ఇంట్లోనే మనం ఇలా వీటిని బాయిల్ చేసుకొని తినొచ్చండి. ఇది చాలా హెల్తీ అన్నమాట మనకు. ఈ రైనీ సీజన్లో ఇలా కార్న్కి ఉప్పు కారం వేసుకొని అలా కూర్చొని తింటే చాలా బాగుంటుందండి. ఇక ఈరోజైతే మూవీకి వెళ్ళామండి, దేవరా మూవీకి. ఇక మూవీ బ్రేక్లో అయితే పాప్కార్న్ కంపల్సరీ కదండి. ఇక మా పక్కనైతే ఒక చిన్న పాప కూర్చొని ఉందండి. తనైతే వాళ్ళ అమ్మ పెడుతూ ఉంటే పాప్కార్న్ తినట్లేదన్నమాట. మా పాప తింటున్న పాప్కార్న్ని పెట్టమంటూ అడుగుతూ ఉంది. సో తనైతే పెడుతూ ఉంటే తను తింటూ డ్యాన్స్ వేస్తోందన్నమాట. చాలా క్యూట్గా ఉందండి. ఇక మూవీ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. మూవీ అయితే పర్లేదండి, ఒక్కసారి అయితే చూడొచ్చు. ఫైట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో నేనైతే అంత బాగా ఎంజాయ్ చేయలేదు మూవీని. ఎన్టీఆర్ కోసమైతే కంపల్సరీ చూడొచ్చండి మూవీని. యాక్షన్ అయితే చాలా బాగా చేశాడనిపించింది నాకైతే. ఇక ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.